కేరళకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నన్ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అని అతని టార్చర్ భరించలేక హనీరోజ్ తన బాధని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అసలు హనీరోజ్ని వేధించిన బిజినెస్ మ్యాన్ ఎవరు? హనీరోజ్కి తెలుగు మూవీస్లో ఎందుకు ఛాన్సులు రావడం లేదు? మోహన్ లాల్ వల్ల హనీరోజ్ కెరియర్ నాశనం అయ్యిందా? బాలకృష్ణ హనీరోజ్కి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హనీరోజ్ ఈమె 1987 సెప్టెంబర్ 5న కేరళలోని మూలమట్టంలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం వలన ఆమెని చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. హనీరోజ్ మూలమట్టంలోని సక్రెడ్ హార్ట్ ఇంగ్లీష్ మీడియంలో చదివింది. హనీరోజ్కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్, మోడలింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. తన ఇంటర్ పూర్తి కాగానే తన తల్లిదండ్రులు సపోర్ట్ చేయడంతో హనీరోజ్ మూవీస్లో ట్రై చేయడం మొదలుపెట్టింది. అప్పుడే బాయ్ ఫ్రెండ్ మూవీ తీస్తున్న వినయన్ అనే డైరెక్టర్ మూవీలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అలా బాయ్ ఫ్రెండ్ మూవీ 2005లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు రాలేవు. 2 సంవత్సరాలు ఎంత ట్రై చేసినా మలయాళంలో ఛాన్సులు రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ ట్రై చేయగా విజయ్ కజిన్ అయిన విక్రమ్తో మొదలు కనవే అనే మూవీలో ఛాన్స్ దొరికింది. అలా ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత హనీరోజ్ తెలుగులో శివాజీ యాక్ట్ చేసిన ఆలయం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో కన్నడలో అజంతా, నంజుండా అనే మూవీస్తో, మలయాళంలో సౌండ్ ఆఫ్ బూత్ అనే మూవీస్లో యాక్ట్ చేయగా ఆ మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. దీనితో హనీరోజ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. మూవీస్ కెరీర్కి పులి స్టాప్ పెట్టాలి అనుకుంది. ఇక అలా ఇండస్ట్రీలో కొంతమంది ఈమెకు సలహాలు ఇస్తూ ఇండస్ట్రీలో ఎదగాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని, డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంటేనే సాధ్యం అని చెప్పడంతో హనీరోజ్కి జయసూర్యతో పరిచయం పెరిగింది. త్రివేంద్రం లాడ్జ్ అనే మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2011లో రిలీజ్ అయ్యి హిట్ కావడంతో మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి హోటల్ కాలిఫోర్నియా అనే మూవీ చేయడం ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది. ఇలా వీరు కొన్ని మూవీస్ తీస్తూ క్లోజ్ గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే జయసూర్యకి రమ్య, నవ్య అనే వారితో మంచి పరిచయం ఏర్పడిందో అప్పటి నుంచి అతను హనీరోజ్ కి సపోర్ట్ చేయడం మానేశాడు. హనీరోజ్ కి ఇండస్ట్రీతో మంచి కాంటాక్ట్స్ ఏర్పడడం ద్వారా మమ్ముటితో మూవీ మరియు లేడీస్ మెన్ అయిన రింగ్ మాస్టర్ ఫహద్ ఫాసిల్ తో 1/2 అనే మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అలా 2005లో తన కెరియర్ స్టార్ట్ చేసిన ప్రాపర్ సక్సెస్ 2019 వరకు లేకపోవడంతో హనీరోజ్ తన లుక్స్ ని మార్చుకుంది. అలా 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని హనీరోజ్ లిప్స్ సర్జరీ, జా సర్జరీ, బ్యాటింగ్ ప్లాంట్, బ్రెస్టింగ్ ప్లాంట్ అనే ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మోహన్ లాల్ యొక్క బిగ్ బ్రదర్ అనే మూవీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ మూవీలో ఈమె లుక్స్ చూసిన వారందరూ షాక్ అయ్యి హనీరోజ్ని ప్లాస్టిక్ డాల్ అని ఎగతాళి చేశారు. మోహన్ లాల్తో తనకు పెరిగిన మంచి పరిచయం వల్ల ఇట్టిమని అనే మూవీ చేస్తూ మోహన్ లాల్ చెప్పిన మూవీస్ మాత్రమే చేసేది. ఈ క్రమంలోనే బాలయ్య మోహన్ లాల్ మాన్స్టర్ మూవీ చూసి అందులో హనీరోజ్ అందానికి ఫిదా అయ్యి ఆమెతో యాక్ట్ చేయాలి అనుకున్నాడు. అందుకు మోహన్ లాల్ ఒప్పుకోకపోయినా ఎలాగైనా తెలుగులో తన సత్తా చూపించాలి అనుకున్న హనీరోజ్ మోహన్ లాల్ కి తెలియకుండా వీరసింహారెడ్డి మూవీకి సైన్ చేసింది. ఇక ఈ విషయం మోహన్ లాల్ కి తెలిసి మలయాళంలో సపోర్ట్ చేయడం ఆపివేశాడు. వీరసింహారెడ్డి మూవీలో హనీరోజ్ యాక్ట్ చేయడం వల్ల తెలుగులో చాలా మంది ఫిదా అయ్యారు. అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత ఈమెకి మూవీస్ లో ఛాన్సులు రాలేదు. ఎందుకంటే హనీరోజ్ ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవ్వడం, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో యంగ్ హీరోయిన్స్ శ్రీలీల, రష్మిక లాంటి వాళ్లను హీరోలు కూడా కోరుకోవడం వలన అందంగా ఉన్న హీరోయిన్ హనీరోజ్ ని కాస్ట్ చేయడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపలేదు. వీరసింహారెడ్డి మూవీతో హనీరోజ్ కి వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ తో ఓపెనింగ్స్ కి, ఫారెన్ ఈవెంట్స్ కి వెళ్తూ వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ ని సోషల్ మీడియాలో పెడుతూ బిజీగా ఉంటుంది. ఇక ఈ టైంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ అయిన చామనూరు గోల్డ్ జ్యువెలరీ ఓనర్ దేవదాసి కుట్టి బబ్బీ అనే ఇతని ఫ్యామిలీ 1963 నుండి గోల్డ్ ఫ్యామిలీ బిజినెస్ ని రన్ చేస్తున్నారు. ఎప్పుడైతే వారసత్వంగా వస్తున్న బిజినెస్ ని బబ్బీ టేక్ ఓవర్ చేసుకున్నాడో అప్పటి నుండి ఆ బిజినెస్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రో చేద్దాం అనుకున్నాడు. అప్పటి నుండి అర్జెంటీనా ఫుట్బాలర్ అయిన డియాగో మడోనాని ఇండియాకి తీసుకొచ్చి తన బిజినెస్ కి మోడల్ గా పెట్టి ప్రమోషన్ చేయడంతో అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా
తన జ్యువెలరీ షోరూమ్ని దుబాయ్, మలేషియా, యుఎస్ఏ, ఇండియాలో 250 షోరూమ్లని ఓపెన్ చేశాడు. అలా వేరే రెస్టారెంట్, కొన్ని బిజినెస్లను చేస్తూ, టెక్స్టైల్, కన్స్ట్రక్షన్ బిజినెస్లను లండన్లో చేస్తూ 50,000 కోట్ల నెట్వర్క్ కలిగి ఉన్నాడు. అలా తన బిజినెస్లో బిజీగా ఉంటూ జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్స్కి బొంబాయి, మలయాళం హీరోయిన్స్ని పెట్టి వాళ్ళతో చాలా బిజీగా ఉండేవాడు అనే టాక్ ఉంది. ఇక ఈ క్రమంలోనే పెరంబ్రాలో మరొక షోరూమ్ని ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేసి అందుకు చీఫ్ గెస్ట్గా హనీ రోజ్ని పిలిచాడు. అలా హనీ రోజ్ 2022 ఏప్రిల్ 10న షోరూమ్ ఓపెనింగ్కి వెళ్ళగా అప్పటి నుంచి బబ్బీతో స్నేహంగా ఉంటూ అతని బ్రాండ్స్కి ప్రింట్ షూట్ చేస్తూ క్లోజ్గా ఉండేది. దీంతో 60 ఏళ్ళు ఉన్న బబ్బీ హనీ రోజ్కి ఇల్లు, కార్ని కూడా గిఫ్ట్ ఇచ్చారు. అంతేకాక బబ్బీ హనీ రోజ్కి సంబంధించిన అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ తను ఏం చేయాలో ఏం చేయకూడదో అతనే డిసైడ్ చేసేవాడు. ఇక అలా సినిమా విషయాల్లోనూ తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం వలన హనీ రోజ్ తనతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంది. కానీ బబ్బీ అది అంతా పట్టించుకోకుండా ఆమె ఇంటి బయట కొంతమందిని కాపలాగా పెట్టి ఆమె ఇంటికి ఎవరు వస్తున్నారు, ఆమె ఎక్కడికి వెళ్తుంది అనే విషయాలని తెలుసుకుంటూ తన పైన లైంగిక దౌర్జన్యం చేసేవాడు. అలా 2 సంవత్సరాల నుంచి బబ్బీ టార్చర్ ని భరించుకుంటూ వచ్చిన హనీ రోజ్ ఇప్పుడు తట్టుకోలేక సోషల్ మీడియాలో తన పేరుని మెన్షన్ చేయకుండా ఒక పోస్ట్ పెడుతూ తనని ఒక వ్యక్తి కావాలనే అనుమానిస్తున్నాడు అని, ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పడంతో ఈమెకి మలయాళం ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా బాలకృష్ణ కూడా మద్దతుని పలకడంతో హనీ రోజ్ జనవరి 7న ఏడీజీపీ అయిన మనోజ్ అబ్రహాంని కలిసి బబ్బీ పైన లైంగిక వేధింపుల కేసుని పెడుతూ సోషల్ మీడియాలో బబ్బీ అపాయింట్ చేసిన కొంతమంది హనీ రోజ్ని ట్రోల్ చేస్తూ ఆమె గురించి తప్పుగా కామెంట్ చేసిన 20 మందిపై కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఫ్రెండ్స్, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.